టోటల్ టైం ఎంత పట్టచ్చు హరీష్? టోటల్ టైం మనం చెప్పలేము. ప్రొఫెషనల్స్ కి ఒక టైమింగ్ ఉంటుంది, అలాగే నాన్ ప్రొఫెషనల్స్ కి ఒక టైం ఉంటుంది. అందరినీ కూడా మనం ఏంటంటే ఓన్లీ ఒక రేస్ ని పంపిస్తున్నాము, రేస్ జరుపుతున్నాం అనేది కాకుండా, ఇందాకే చెప్పాను నేను మీకు, ఆ రేస్ ఇంపార్టెన్స్ కాదు, అది కూడా అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. రేస్ ని రేస్ గానే కన్సిడర్ చేస్తారు. కాకపోతే ఇనిషియేటివ్ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనేది ఇంపార్టెంట్ కాబట్టి ఆ పార్టిసిపేషన్ కోసం ఇస్తున్నారు. కాబట్టి టైం గురించి మనము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయట్లేదు, మనం కావచ్చు లేకపోతే వాళ్ళు కావచ్చు. నాన్ ప్రొఫెషనల్ సైక్లిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాస్త ఎక్కువ టైం పడుతుంది, మిగిలిన వాళ్ళకి కొంచెం తక్కువ టైం పడుతుంది. అందులోనూ 2 రేసులు వేరువేరుగా ఉన్నాయి. 5K ఒకటి సపరేట్ గా ఉంది, 10K ఒకటి సపరేట్ గా ఉంది. కాబట్టి 5K ఆబ్వియస్లీ ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది, 10K కాస్త టైం ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది రమణ. అండ్ ఇప్పుడు మనం ఇంకొక రేస్ స్టార్ట్ చేస్తున్నాము. అండ్ ఐ బిలీవ్ నేను ఇక్కడ నుంచి వీళ్ళతో పాటు నేను కూడా ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ ఎనర్జీని మిస్ అవ్వాలనుకోవట్లేదు. ఆల్రెడీ ఒక బ్యాచ్ వెళ్ళింది కదా, వాళ్ళతో పాటు ఇంకొక కొన్ని టీంలు వెళ్ళాయి మన హెచ్ఎం టీవీవి. దీంతో పాటు నేను కూడా వెళ్దాం అనుకుంటున్నాను. అండ్ వీఆర్ ఆల్ ఆల్సో సెట్ టు మూవ్ విత్ దెమ్. ఎస్, థ్యాంక్ యూ. ఆగండి ఆగండి. అన్నా ఆగండి వెహికల్. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో హెచ్ఎం టీవీ ఆధ్వర్యంలో సైకిల్థాన్ 2025 కార్యక్రమం ప్రారంభమైంది. నగరాల్లో పెరుగుతున్నటువంటి వాయు కాలుష్యాన్ని నివారించడానికి, ప్రజల్లో హెల్తీ లైఫ్ అలవాట్లను పెంపొందించడానికి హెచ్ఎం టీవీ కార్యక్రమం చేపట్టింది. 76వ రిపబ్లిక్ డేని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ప్రముఖ సంస్థలతో కలిపి నిర్వహిస్తోంది. నగరాల్లో పెరుగుతున్న జనాభాతో పాటు సొంత వాహనాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. హైదరాబాద్ లాంటి నగరాల్లో ప్రతి ఇంట్లోనూ 2-3 సొంత వాహనాలుంటున్నాయి. దీంతో హైదరాబాద్లో ప్రతిరోజు ట్రాఫిక్ జామ్ సమస్యలు ఎదురవుతున్నాయి. ట్రాఫిక్ జామ్తో పాటు పెరిగిన కార్లు, బైకుల వినియోగం వల్ల వాటి నుంచి ఉద్గారాలతో వాయు కాలుష్యం భారీగా పెరుగుతోంది. వీటితో పాటు ప్రజలకు అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. నడక, సైక్లింగ్ మంచి ఆరోగ్య సాధనాలు. ప్రతిరోజు సైక్లింగ్ చేస్తే బీపీ, షుగర్ లాంటి వ్యాధులన్నీ కూడా నయమవుతాయి. రిస్క్ ఫ్యాక్టర్లో ఉన్న అనేక మందికి సైక్లింగ్ అనేది దివ్యౌషధంగా మారుతుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సైక్లింగ్ అత్యవసరం. సైక్లింగ్ వల్ల శరీరం ఆరోగ్యంగా మారడమే కాకుండా మానసిక పరిస్థితులు కూడా మెరుగవుతాయి. అంతేకాదు సైక్లింగ్ చేయడం వల్ల పెట్రోల్ అవసరం లేక పెట్రోల్ ఆదా అవుతుంది. అంతేకాదు వాయు కాలుష్యాన్ని కూడా నివారించవచ్చు. సైక్లింగ్ను ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలన్నీ ఎంకరేజ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు సైక్లింగ్పై అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది హెచ్ఎం టీవీ. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సుప్రియ అక్కడే ఉన్నారు. సుప్రియ, ఏం జరుగుతోంది? సైకిల్ థాన్ ప్రారంభమైంది, ఎలా ఉంది సిచ్యువేషన్ అక్కడ?
రమణ బాబు హెచ్ఎంటీవీ ఏదైతే ఈ సైక్లింగ్ కండక్ట్ చేస్తుందో చాలా మంది వచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అయితే ఎంతో హుషారుగా ఈ సైక్లింగ్ కి మాత్రం ఎంతో మంది కూడా రిజిస్టర్ చేస్తున్నారని చెప్పాలి. అయితే ఒక 10 minutes బ్యాక్ మనకు సైక్లింగ్ కూడా స్టార్ట్ అయింది. అయితే యువత అవ్వచ్చు, ఇటు ఫీమేల్స్ మేల్స్ చాలా మంది ఇంట్రెస్ట్ తో వస్తున్నారు. సైక్లింగ్ అనేది ఇప్పుడు చాలా మంది దీన్ని ఎక్కువ అంటే అప్పట్లో చూస్తే ఎక్కువ మంది సైక్లింగ్ హెల్త్ కోసం చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు మాత్రం సైక్లింగ్ తక్కువ చేస్తారు. అయితే ఇప్పుడు మనం హెచ్ఎంటీవీ నుంచి అయితే ఏదైతే మనము ఈ ఈవెంట్ కండక్ట్ చేసామో ఇక్కడ చూస్తే అయితే సైక్లింగ్ కి ఎంత మంది ఇంపార్టెన్స్ ఇస్తున్నారో కూడా మనకు క్లియర్ గా అనిపించి విజువల్స్ లో కూడా చూడొచ్చు. పోటాపోటీగా ఎంతో మంది సైక్లింగ్ కి వాళ్ళు మళ్ళీ వాళ్ళ స్టేజ్ దగ్గరికి రీచ్ అవ్వాలని చెప్పి కూడా వాళ్ళు ఎంతో హుషారిగా సైక్లింగ్ అయితే చేస్తున్నారు. అయితే హెచ్ఎంటీవీ నుంచి ఈ సైక్లింగ్ 5 kilometers 10 kilometers కండక్ట్ చేస్తారు. ఎక్కడైతే మనకు పీపుల్ ప్లాజా స్టార్ట్ అవుతారో అక్కడి నుంచి మళ్ళీ అరౌండ్ మనము సెక్రటేరియట్ దగ్గర యూ టర్న్ తీసుకొని మళ్ళీ అదే పాయింట్ కి వెళ్తే 5 kilometers అవుతుంది. అయితే నెక్స్ట్ 10 kilometers సైక్లింగ్ వచ్చేసి మనకు ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో సో అక్కడి నుంచి మళ్ళీ మనం నెక్స్ట్ అరౌండ్ అంతా తిరిగితే తెలవిహార రూట్ నుంచి వస్తే 10 kilometers అవుతూ ఉంటది. అయితే చాలా మంది ఎంతో ఉత్సాహంగా వాళ్ళ హెల్త్ ని కాపాడుకునేదానికి కూడా సైకిల్స్ తొక్కుతూ ఉంటారు. అలాంటిది ఉదయాన్నే ఎంతో మంది ఈ చలిని తట్టుకుంటూ కూడా ఈ మన హెచ్ఎంటీవీ నుంచి ఏదైతే సైక్లింగ్ ఈవెంట్ మనం కండక్ట్ చేసుకోవడానికి హుషారిగా అయితే చాలా మంది వచ్చారనే చెప్పాలి. అయితే చాలా మంది కూడా వచ్చిన వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ గా వాళ్ళ ఇష్టంతో హ్యాపీగా జాయ్ గా ఎంతో ఇష్టంతో వాళ్ళు సైక్లింగ్ చేస్తూ ఉన్నారు. మన విజువల్ లో చూస్తే మనకి పర్సన్ అయితే ఎవరైతే ఇండియా ఫ్లాగ్ తో చూస్తారో ఈ పర్సన్ అయితే మనకి ఇంకా ఎక్కువ హుషారిగా కనిపిస్తున్నారు. అంటే ఈవెంట్ ని ఒకరి నుంచి ఒకరు పోటాపోటీగా సైక్లింగ్ దొక్కుకుంటూ దాన్ని ఇంకా ఎక్కువగా కలర్ఫుల్ గా చేస్తున్నారని చెప్పాలి. అయితే నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళు రీచ్ అయిన తర్వాత కూడా చాలా మంది మనకు పోటాపోటీగా రీచ్ అవ్వడానికి కూడా చూస్తున్నారు. చూడాలి మనము ఈ సైక్లింగ్ లో ఎవరు విన్ అవుతారా అని చూడాలి. కానీ హెచ్ఎంటీవీకి పార్ట్నర్షిప్ త్రూ ఈ సైక్లింగ్ ఈవెంట్ అయితే జరిగింది. సో ఈ ఈవెంట్ తో అయితే రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ ఈవెంట్ అటెండ్ అయిన వాళ్ళు అయితే ఎంతో హ్యాపీగా ఉన్నారు రమణ బాబు. అండ్ ఆల్సో ఇలాంటి ఈవెంట్స్ కూడా అంటే మన తర్వాత ఇంకా వాళ్ళు బ్యాక్గ్రౌండ్ లో చెప్పింది కూడా ఇలాంటి ఈవెంట్స్ ఇంకా హెచ్ఎంటీవీ త్రూ కండక్ట్ చేయాలని చెప్పి కూడా వాళ్ళు ఎంతో ఉత్సాహంగా హ్యాపీగా ఈ ఈవెంట్ తో అయితే ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. హెచ్ఎంటీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమంలో 10K రన్ కార్యక్రమాన్ని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ రాజయ్, హ్యాన్స్ ఇండియా హెచ్ఎంటీవీ ఎండీ హనుమంతరావు, హ్యాన్స్ ఇండియా సీజీఎం సాయిరెడ్డి జెండా ఊపి కార్యక్రమం ప్రారంభించారు. ఇక మరి కాసేపట్లో 5K రన్ కూడా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన కనిపిస్తోంది. భారీగా వచ్చిన సైక్లిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తొలుత జుంబా డ్యాన్స్తో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ డ్యాన్స్లో యువత పాల్గొన్నారు. హెచ్ఎంటీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమంలో 10K రన్ కార్యక్రమాన్ని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ రాజయ్, హ్యాన్స్ ఇండియా హెచ్ఎంటీవీ ఎండీ హనుమంతరావు, హ్యాన్స్ ఇండియా సీజీఎం సాయిరెడ్డి జెండా ఊపి కార్యక్రమం ప్రారంభించారు. మరి కాసేపట్లో 5K రన్ కూడా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన కనిపిస్తోంది. భారీగా వచ్చిన సైక్లిస్టులంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తొలుత జుంబాతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ జుంబా డ్యాన్స్లో యువత పాల్గొన్నారు. Thank you. 5
నువ్వు వెళ్ళిపోయినా ఎందుకంటే లేపడం అని 8:30 9 కల్లా కాఫీ తాగేసి వెళ్ళిపోయినా